My name is Raghavendra Reddy, Assistant Professor of History, MVS Degree College, మహబూబ్ నగర్. లాస్ట్ క్లాస్లో మనము బాబర్ భారతదేశ దండయాత్ర గురించి మరియు బాబర్ ఏ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్ని పునాది ఏర్పరిచారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం. మరి ఈరోజు బాబర్తో పాటు బాబర్ తర్వాత అతని కుమారుడు హుమాయూన్ మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. బాబర్ సక్సెసర్ హుమాయూన్ came into Mughal emperor. Humayun, whose meaning was lucky fellow, but he is unlucky ruler in Mughal history. He is expanded the frontier of the empire but lost into the Afghan leader Sher Shah Sur. Through Humayun reoccupied Delhi with the support of Taman Shah of Persia in 1555. He did not live long and died in 1556. ఓకే, బాబర్ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారు హుమాయూన్. హుమాయూన్ అనగా అదృష్టవంతుడు అని అర్థం. కానీ మొఘల్ చరిత్రలో ఇతనంత దురదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పుకోవచ్చు. మరి బాబర్ యొక్క పరిపాలనా కాలాన్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. బాబర్ తదనానంతరం విజయాలు ఒకవైపు, మరొక వైపు అతడు సాధించినటువంటి ప్రగతి. దీని తదనానంతరం హుమాయూన్ 1530 నుంచి 1540 వరకు పరిపాలించాడు. 1540లో మళ్ళీ తిరిగి మొఘల్ సామ్రాజ్యం 15 సంవత్సరాల పాటు అంతర్ధానమైపోయింది. అయితే 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి హుమాయూన్ మొఘల్ సామ్రాజ్యాన్ని అప్పటి పర్షియా చక్రవర్తి తామన్ షా సహకారంతో 1555లో సరిహింద్ యుద్ధం ద్వారా తిరిగి మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో హుమాయూన్, మరి ఎవరి హుమాయూన్ అనేది ఫస్ట్ ముందు అతని గురించి చెప్పుకుందాం. హుమాయూన్ బాబర్ కుమారుడు. ఇతడు కాబూల్ నగరంలో క్రీస్తకం 1508 మార్చి 6వ తారీఖున జన్మించాడు. ఇతని జీవితకాలం అంతా కష్టాలతోనే గడిచింది. ఇతని పరిపాలనా కాలంలో ముఖ్యంగా 3 యుద్ధాలు జరిగాయి. సింహాసనం అధిష్ఠించిన వెంటనే కొన్ని నెలల తర్వాత హుమాయూన్ కలంజర్ పాలకుడు తన శత్రువులైనటువంటి ఆఫ్ఘన్లకు సహాయం చేయడంతో 1530లో కలంజర్పై దండెత్తి ఆక్రమించుకోవడం జరిగింది. కానీ దాన్ని స్వాధీనం చేసుకోకుండా నష్టపరిహారం మాత్రమే వసూలు చేశాడు. ఇది అతని రాజనీతిలోని లోపాలను తెలియజేస్తుంది.
తరువాత 1530లో జరిగినటువంటి యుద్ధం ధౌరా యుద్ధం. హుమాయూన్ కలంజర్పై దండెత్తినప్పుడు బీహార్లోని ఆఫ్ఘన్లు మహమ్మద్ లోడి నాయకత్వం కింద మొఘల్ రాష్ట్రమైనటువంటి జాన్పూర్పై దాడి చేసి ఆక్రమించారు. కానీ కొద్ది కాలంలోనే హుమాయూన్ ఆఫ్ఘన్లను ధౌరా యుద్ధంలో ఓడించి దాన్ని తిరిగి స్వాధీనపరచుకోవడం జరిగింది. మహమ్మద్ లోడి బీహార్కు పారిపోయాడు. తర్వాత జరిగినటువంటి మరొక యుద్ధం చూనార్ యుద్ధం. ఇది క్రీస్తకం 1532లో జరిగింది. హుమాయూన్ ధౌరా యుద్ధం తదనంతరం బీహార్లోని షేర్ ఖాన్ చూనార్ కోటను స్థావరంగా చేసుకొని తన సైనిక చర్యలను ముమ్మరం చేశాడనేటటువంటి వార్త తెలియగానే షేర్ ఖాన్ అతన్ని అంచాలనేటువంటి లక్ష్యంతో హుమాయూన్ చూనార్ కోటపై దాడి చేశాడు. పరిస్థితిని గ్రహించినటువంటి షేర్ ఖాన్ రాజనీతిజ్ఞతను ప్రదర్శించి హుమాయూన్తో సంధి కుదుర్చుకొని యుద్ధరంగం నుండి నిష్క్రమించాడు. అనంతరం హుమాయూన్ ఆగ్రా వెళ్ళి దాదాపు 1 సంవత్సర కాలం పాటు విందులు వినోదాలతో జీవితం గడిపాడు. ఈ సమయంలోనే షేర్ ఖాన్ గుజరాత్లో బహదూర్ షాలు బలపడ్డారు. హుమాయూన్పై తిరుగుబాటుకు వ్యూహం రచించారు. ఆ క్రమంలోనే జరిగినటువంటి యుద్ధమే 1537 అక్టోబర్లో షేర్ ఖాన్ బెంగాల్ను రాజధాని అయినటువంటి గౌర్ పట్టణాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ తర్వాత మొఘలులకు మరియు షేర్ ఖాన్కు మధ్య జరిగినటువంటి మరొక యుద్ధం చౌసా యుద్ధం. దీన్ని బ్యాటిల్ ఆఫ్ చూనార్ అంటారు, బ్యాటిల్ ఆఫ్ చౌసా అని పిలుస్తారు. బ్యాటిల్ ఆఫ్ చౌసా యుద్ధంలో హుమాయూన్కు షేర్ ఖాన్కు మధ్య జరిగింది. హుమాయూన్ రాజధానికి తిరిగి వస్తుండగా షేర్ ఖాన్ తన సైన్యం పైన గంగానది ఒడ్డున ఉన్నటువంటి చౌసా వద్ద 1539లో మెరుపుదాడిపై దాడి చేశాడు. మొఘల్ చక్రవర్తి ఓటమి తప్పలేదు. ప్రాణాలు కాపాడుకున్న హుమాయూన్ రాజధానికి చేరుకున్నాడు. ఆ తర్వాత షేర్ ఖాన్ బీహార్ బెంగాల్ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని వాటికి తననే స్వతంత్ర పాలకుడుగా ప్రకటించుకున్నాడు. ఈ విజయంతో షేర్ ఖాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఇక ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకోవడానికి పూనుకోవడం జరిగింది షేర్ షా. ఈ యుద్ధం తర్వాత షేర్ షా ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకోవడం కోసం జరిగినటువంటి మరొక యుద్ధమే కనౌజ్ యుద్ధం. ఇది క్రీస్తకం 1540లో జరిగింది. ఆగ్రా వైపు దండెత్తి వస్తున్న షేర్షా సైన్యాలను ఎదుర్కోవడానికి మొఘల్ చక్రవర్తి హుమాయూన్ 2 లక్షల సైన్యంతో కనౌజ్ వద్దకు చేరుకున్నాడు. ఇరు పక్షాల మధ్య యుద్ధం 1540లో జరిగింది. హుమాయూన్ చివరికి ఓటమి చూశాడు. షేర్షా ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించి తాత్కాలికంగా మొఘల్ సామ్రాజ్యం అంతర్ధానమై సూర్ వంశస్థులు ఢిల్లీ ఆగ్రాలను పరిపాలించారు. సుమారుగా 15 సంవత్సరాల పాటు షేర్షా మరియు అతని వారసులు పరిపాలించడం జరిగింది. మళ్ళీ హుమాయూన్ మొఘలుల రాజ్యాధికార పునఃస్థాపన 1555లో జరిగింది. హుమాయూన్ 1544లో కాబూల్ నుంచి పర్షియాకు చేరుకొని పర్షియా చక్రవర్తి షాతమస్ సహకారంతో మళ్ళీ ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి సూర్ వంశానికి చెందినటువంటి సికిందర్ సూర్ను సరిహద్దు యుద్ధంలో ఓడించి తిరిగి మొఘల్ సామ్రాజ్య స్థాపన చేయడం జరిగింది. ఇతడు 1555లో ఆక్రమించి 1556లో ఢిల్లీలోని గ్రంథాలయం మెట్లు దిగుతుండగా అతడు కాలుజారి కింద పడి మరణించడం జరిగింది. దీంతో హుమాయూన్ చరిత్ర ముగిసింది. తరువాత పరిపాలించినటువంటి వారు హుమాయూన్ తదనంతరం అతని వారసుడు అక్బర్.
అక్బర్ గురించి చెప్పుకునే ముందు 1540 నుంచి 1555 మధ్య కాలంలో మరి భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు అనే దాని గురించి మొదటగా చెప్పుకుందాం. షేర్షా హుమాయూన్ను కనౌజ్ యుద్ధంలో ఓడించి సూర్ వంశ పాలనను ప్రారంభించాడు. కేవలం ఇతడు 1540 నుంచి 1545 వరకు, అనగా 5 సంవత్సరాల కాలం పాటు మాత్రమే పరిపాలించాడు. ఇతడు 1472లో జన్మించాడు. షేర్షా అసలు పేరు ఫరీద్. ఇతడు ససారాం ప్రాంతంలో జాగిర్గా జీవనాన్ని కొనసాగించాడు. షేర్షా's original name was Farid, belongs to Sur dynasty. He was born in 1472, became a governor of his father Jagir Farghana and proved himself as a good ruler. Later on, he became the governor of Bihar. It was during the time of the Farid obtained the title of Sher Khan for slaying a tiger. He defeated the then Delhi king Humayun in the battlefield of Chausa and finally Kanauj, and declared himself as a ruler of Delhi in 1540 with the title of Sher Shah. According to Tripathi, he was one of the great men of history who blossomed out of dust into glory. Sher Shah was more popular for his brilliant administration than conqueror. According to Crook, he was the first Muslim ruler to found an empire broadly based on the people will. No government, not even the British, has shown as much wisdom as this Patan. అంటే షేర్షా యొక్క అసలు పేరు ఫరీద్. ఇతడు పంజాబ్లోని ప్రాంతంలో 1472లో జన్మించాడు. కొంతకాలం పంజాబ్లో స్థిరపడ్డారు. తర్వాత జాన్పూర్ తరలి వెళ్ళారు. సికిందర్ లోడి హసన్కు బీహార్లో ససారాం, కవాస్పూర్, తాండా జాగీర్ను ప్రదానం చేశారు. హసన్ సూర్కు 4 భార్యలు, 8 మంది కుమారులు. ఫరీద్ మొదటి భార్య కుమారుడు. హసన్కు 4వ భార్య మీద విపరీతమైనటువంటి ప్రేమానుభావాలు ఉండడం వల్ల ఫరీద్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది హసన్ సూర్. దాంతో ససారాంలో ఫరీద్కు జీవితం దుర్భరమై జాన్పూర్కు వెళ్ళాడు. అక్కడే కష్టించి విద్యను అభ్యసించాడు. అక్కడ చాలా అరబ్బీ, పారశిక గ్రంథాలను అధ్యయనం చేసి వాటి మీద మంచి పట్టు సంపాదించాడు. ఈ సందర్భంలోనే గులిస్తాన్, బోస్తాన్, సికిందర్ నామాలను ప్రస్తావించాలి. ప్రతిభావంతుడైనటువంటి ఫరీద్ జాన్పూర్ రాష్ట్ర పాలకుడైనటువంటి జమాల్ ఖాన్ దృష్టిని ఆకర్షించాడు. జమాల్ ఖాన్ జోక్యంతో తిరిగి ససారాం వెళ్ళి అక్కడ జాగీర్ నిర్వహణ బాధ్యతను 21 సంవత్సరాల పాటు సమర్థవంతంగా నిర్వహించాడు. రెవెన్యూ వ్యవహారాలను చక్కబరిచి హేతుబద్ధమైనటువంటి భూమి శిస్తు విధానాన్ని పక్షపాతరహితంగా న్యాయపాలనను ప్రవేశపెట్టి శాంతి భద్రతలను కాపాడి జాగీర్లోని అన్ని వర్గాల వారి ప్రశంసలను సంపాదించుకున్నాడు. కానీ ససారాంలో లభించినటువంటి అతని జీవితం మరొక మార్పుకు దారితీసింది. కానీ అతని సవతి తల్లులు అతని మీద లభిస్తున్నటువంటి గౌరవాన్నితో ఈర్ష్యాద్వేషాలు రగిలించాయి. తిరిగి అతడి జీవితం మళ్ళీ దుర్భరమైంది. అందువల్ల ఫరీద్ మరోమారు ససారాం జాగీర్ను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడే దక్షిణ బీహార్ పాలకుడైనటువంటి బహర్ ఖాన్ లోహానీ కొలువులో చేరి తన సహజ తెలివితేటలు, చొరవతో ససారాంలో సంపాదించుకున్నటువంటి అనుభవంతో ఫరీద్ లోహానీ మెప్పు పొందాడు.
ఒక సందర్భంలో బహర్ ఖాన్ లోహాని వేటకై అడవిలో తిరుగుతున్నప్పుడు బహర్ ఖాన్ లోహానిని పులి దాడి చేసినప్పుడు షేర్ ఖాన్ లేదా షేర్షా ఎలాంటి ఆయుధం లేకుండా ఆ పులిని చంపి బహర్ ఖాన్ లోహాని యొక్క మెప్పు పొంది అతడు షేర్ ఖాన్ అనేటటువంటి బిరుదునిచ్చి దక్షిణ బీహార్కు ఉపరాష్ట్ర పాలకుడుగా నియమించడం జరిగింది. కానీ సంవత్సరం తర్వాత తిరిగి బహర్ ఖాన్ చెంతకు చేరి అతడు కుమారుడు జలాల్ ఖాన్కు సంరక్షకుడుగా ఉండడమే కాకుండా దక్షిణ బీహార్కు ఉపరాష్ట్ర పాలకుడుగా కొనసాగాడు. ఈ కాలంలోనే మొత్తం బీహార్తోనే తన అధికారాన్ని చెలాయించడం జరిగింది షేర్షా. తనకు అనుకూలమైనటువంటి వారిని ఉన్నత పదవులను నియమించి తరువాత అధికారాన్ని అంతా హస్తగతం చేసుకొని 1529లో బెంగాల్ పాలకుడైనటువంటి నస్రత్ షాపై దాడి చేసి నస్రత్ షాను ఓడించి బెంగాల్ను బీహార్లో విలీనం చేసుకున్నాడు. ఈ దీంతో ఇక జలాల్ ఖాన్ షేర్ ఖాన్ చేతిలో తనకు ముప్పుందని భయకంపితుడై జలాల్ ఖాన్తో సహా వారందరూ బెంగాల్కు పారిపోయారు. ఈ పరిణామం వల్ల 1530 నుంచి షేర్ ఖాన్ దక్షిణ బీహార్కు పాలకుడుగా అయ్యాడు. దీని తదనంతరం షేర్ ఖాన్ చూనార్ పాలకుడైనటువంటి తాజ్ ఖాన్ 1531లో మరణించగా షేర్ ఖాన్ చూనార్పై దాడి చేసి దాన్ని ఆక్రమించి తాజ్ ఖాన్ భార్య అయినటువంటి లార్డ్ మాలికను వివాహం మాడి దుర్భేద్యమైనటువంటి చునార్ దుర్గాన్ని అక్కడ ఉన్నటువంటి అపారమైనటువంటి ధనరాశులను హస్తగతం చేసుకున్నాడు. అనంతరం సైన్యాన్ని కట్టిదిట్టం చేసుకొని షేర్ ఖాన్ 1537లో బెంగాల్ను పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగింది. క్రమంలోనే షేర్ ఖాన్ విజృంభణ మొఘల్ సామ్రాట్లో అయినటువంటి హుమాయూన్లో కలవరం పుట్టించింది. హుమాయూన్ బెంగాల్పై దండెత్తి చూనార్ దుర్గాన్ని ముట్టడించాడు. కానీ ఈ లోపే షేర్ ఖాన్ అక్కడ ఉన్నటువంటి ధనరాశులను రోహ్టాస్ దుర్గాన్ని తరలించాడు. షేర్ ఖాన్ హుమాయూన్ను చౌసా యుద్ధంలో 1539లో చౌసా యుద్ధంలో ఓడించి అతనిని అక్కడి నుంచి తరిమితోరాడు. ఆ తర్వాత మరుసటి సంవత్సరమే 1540లో కనౌజ్ యుద్ధంలో పూర్తిగా హుమాయూన్ని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను పూర్తిగా కైవసం చేసుకోవడం జరిగింది షేర్ ఖాన్. దీంతో షేర్షా హిందుస్థాన్కు చక్రవర్తిగా ప్రకటించుకొని తాత్కాలికంగా మొఘల్ సామ్రాజ్యాన్ని అంతరింపచేసి సూర్వంశ పాలనను ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఇక నెక్స్ట్ షేర్షా క్వాంకర్స్, షేర్షా దండయాత్రలు. షేర్షా తన సైనిక చర్యలను ఆపక మరికొన్ని యుద్ధాలు చేసి సామ్రాజ్య సరిహద్దులను పెంచాడు. 1542లో మాల్వాపై దాడి జరిపి గ్వాలియర్ను ఆక్రమించాడు. 1543లోనే రైహాన్ రాజ్యంపై దాడి చేసి దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అనంతరం పంజాబ్ను ఆక్రమించుకొని 1545లో షేర్షా తన చివరి దండయాత్రను జరిపాడు. అదే బుందేల్ఖండ్లోని కలంజర్ దుర్గం ముట్టడి. ఇది 1 సంవత్సరం పాటు జరిగింది. అయినా అది షేర్షా వశం కాలేదు. చివరకు దుర్గాన్ని పేల్చివేసే ప్రయత్నంలో షేర్షా క్షతగాత్రుడై 1545లో మరణించడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో షేర్షా దండయాత్రలు ఒకవైపు, మరొక వైపు అతడు చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ గురించి మనం చెప్పుకోవాలి. మధ్యయుగ కాలం నాటి భారతదేశ పరిపాలనలో అగ్రశ్రేణికి చెందినవాడు షేర్షా. గొప్ప యుద్ధవీరుడే కాకుండా సమర్థవంతమైనటువంటి పాలకుడుగా కూడా ఇతడు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. షేర్షా రాజ్యం చేసింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అయినా ఈ కొద్ది కాలంలోనే పరిపాలనలో మంచి సాంప్రదాయాలను ప్రవేశపెట్టి రానున్న అక్బర్ చక్రవర్తికి మార్గదర్శకుడు అయ్యాడు. పౌర పరిపాలనా విధానానికి రూపకల్పన చేసిన తొలి భారతీయ ముస్లిం చక్రవర్తి ఇతడు. నెక్స్ట్ షేర్షా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దేర్ డ్యూటీస్ అండ్ పవర్స్. షేర్షా తన పరిపాలనలో సహకరించడానికి 6 మంత్రులను నియమించుకున్నాడు.
అయితే వీరు స్వతంత్రులు కాదు, రాజాజ్ఞలను అమలు చేసేవారు మాత్రమే. అందువల్ల ఈ మంత్రి వ్యవస్థను మంత్రిమండలి అనడం కంటే రాజు సలహా మండలి అనడం ఉచితమవుతుంది. మరి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వన్ ఈజ్ దివానీ విజారత్, టూ ఈజ్ దివానీ అరీజ్, త్రీ దివానీ రిసాలత్, ఫోర్ దివానీ ఇన్సా, ఫైవ్ దివానీ కాజీ, సిక్స్ ఈజ్ దివానీ బరీద్. గుర్తుంచుకోవాలి. ఎంపరర్ వాజ్ అసిస్టెడ్ బై 6 మినిస్టర్స్. అంటే షేర్షా తన పరిపాలనలో సహకరించడానికి 6 మంది మంత్రులను నియమించుకున్నారు. వారిలో దివానీ వజీర్, దివానీ అరీజ్, దివానీ రిసాలత్, దివానీ ఇన్సా, దివానీ కాజా, దివానీ బరీద్. మరి దివానీ వజీర్ ఇతని యొక్క ముఖ్య డ్యూటీ ఏంటి? రాజ్య ఆదాయ వ్యయాలను నియంత్రించడం, మిగతా ప్రభుత్వ శాఖలపై అజమాయిషీ చేయడం దివానీ వజీర్ యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ వన్ దివానీ అరీజ్. ఇతడు సైనిక మంత్రి, ఆర్మీ మినిస్టర్. సైనికులను అపాయింట్మెంట్ చేయడం, సైనికులను నియమించడం, వారికి శిక్షణ, జీతభత్యాలు పర్యవేక్షించే అధికారి. ఇతడు నేటి రక్షణ మంత్రితో మనం పోల్చవచ్చు. నెక్స్ట్ వన్ దివానీ రిసాలత్. నేటి ఫారిన్ మినిస్టర్తో పోల్చవచ్చు. ఇతడు విదేశీ సంబంధాలు నెలకొల్పడంలో, దౌత్య వర్గాలతో సంబంధాలు నెరపడం, ఇతర రాజ్యాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం ఇతని యొక్క ముఖ్య విధి. నెక్స్ట్ వన్ దివానీ ఇన్సా, అంతరంగిక వ్యవహారాల మంత్రి. ఇతడు అంతరంగిక వ్యవహారాల మంత్రి. ఇతని యొక్క ముఖ్య విధి రాజు శాసనాలను, ఆజ్ఞలను, అధికార ప్రకటనలను జారీ చేయడం మరియు రాష్ట్రాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం ఇతని యొక్క ముఖ్య విధి. ఇక నెక్స్ట్ వన్ దివానీ కాజా ఈజ్ జుడిషియల్ మినిస్టర్. ఇతడు న్యాయ వ్యవహారాల మంత్రి. న్యాయ విషయాలను పర్యవేక్షిస్తూ ఘర్షణలను నివారించడానికి ఇతడు ప్రయత్నించేటటువంటి వారు. నెక్స్ట్ వన్ దివానీ బరీద్. దివానీ బరీద్ ఎవరంటే గూఢాచార శాఖ, రహస్యంగా జరిగేటటువంటి విషయాలను సేకరించి చక్రవర్తికి నివేదించడం ఇతని యొక్క ముఖ్య విధి. నేటి భారతదేశ గూఢచార శాఖ అయినటువంటి రాతో దీన్ని పోల్చవచ్చు. దీస్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే 6 మంత్రులు మరియు వారి యొక్క విధుల గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ పరిపాలన వికేంద్రీకరణ. ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్. షేర్షా పరిపాలనా సౌలభ్యం కోసం తన రాజ్యాన్ని 47 భాగాలుగా విభజించాడు. వీటినే సర్కార్లు అంటారు. సర్కార్ వ్యవహారాలను చూసేందుకు సిగ్ధారీ సిగ్ధారన్, మున్సిఫీ మున్సిఫాన్ అనే 2 ఉద్యోగులను షేర్షా నియమించాడు. సర్కార్లో శాంతి భద్రతలను నిర్వహించేటటువంటి అధికారి సిగ్ధారీ సిగ్ధారన్. సర్కార్లో శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారి సిగ్ధారీ సిగ్ధారన్.
న్యాయ వ్యవహారాలను చూసేటటువంటి వారు మున్సిఫాన్. ఇతడు న్యాయ నిర్ణేత. గుర్తుంచుకోవాలి. షేర్షా provincial administration followed the policy of democratic concept of decentralization. Sarkars headed by Chief is called Sigdaran, one of the officer. Second one, Munsifan. వీరిద్దరూ సర్కార్లో ముఖ్యమైనటువంటి అధికారులు. నెక్స్ట్ వన్, సర్కార్లను మళ్ళీ తిరిగి పరగణాలుగా విభజించాడు షేర్షా. సర్కార్లను తిరిగి పరగణాలుగా విభజించడం జరిగింది. కొన్ని వందల గ్రామాల సముదాయమే పరగణ. కొన్ని 100 గ్రామాల కలయికనే పరగణ. పరగణలో శాంతి భద్రతలు పర్యవేక్షించేందుకు సిగ్దార్ ఉండేవారు. రెవెన్యూ సివిల్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అమీన్ ఉండేవాడు. ఆర్థిక వ్యవహారాలను నియంత్రించేందుకు ఫౌజ్దార్ అనే అధికారిని నియమించారు. వీరుగాక ఇంకా శిస్తు వ్యవహారాలను నిర్వహించేందుకు 2 గుమాస్తాను కూడా నియమించాడు షేర్షా. అయితే వీరిలో సామాన్యంగా ఒక గుమాస్తా హిందువు అయితే మరొకరు ముస్లిం. ఈచ్ పరగనా వాజ్ ద unit consisting of number of villages. Important officials at Paragana level were Sigdar, Amin, Poddar. Both cash and kind from of amount was under his control. Kanungo was chief land revenue officer. His staff used to collect land revenue. Karkuns, the accountants, were also there at Paragana level. Kanungo worked as the bridge between Sultan and peasants. రైతుకు సుల్తాన్కు మధ్యగా పనిచేసేటటువంటి ఉద్యోగి కానుంగో. ఇది పరగణ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్. షేర్షా ఆల్సో ఆర్గనైజ్డ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. Hereditary village officials were continued. Accountants, Chaukidar, Patwaris assisted the government officials. షేర్షా పరిపాలనా వ్యవస్థలో చిట్ట చివరి విభాగం గ్రామం. గ్రామ పరిపాలన నిర్వహించడానికి గ్రామ పెద్దలతో కూడినటువంటి గ్రామ పంచాయతీ ఉండేది. ఆ గ్రామాధికారులు 2 గ్రామాధికారులు ఉండేవారు. వారిలో పట్వారీ, చౌకీదారి. ఓకే, షేర్షా అధికారుల నియామకంలో ప్రత్యేక శ్రద్ధను కూడా వహించారు. 2-3 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ అధికారులను బదిలీ చేసేటటువంటి పద్ధతిని షేర్షా మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. ఉద్యోగులు ఒకటే చోట ఉండిపోతే వారు స్థానికంగా బలపడి లంచగొండులు కావడము, రాజ్యాధికారాన్ని ధిక్కరించడమో, శక్తివంతులు కావడమో జరుగుతుందని షేర్షా భావన. అందువల్ల దూరదృష్టితో ప్రభుత్వ ఉద్యోగాలను బదిలీ చేసేటటువంటి పద్ధతిని అతడు మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ సబ్ పాయింట్, ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షేర్షా. ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షేర్షా. షేర్షా ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలన్నింటిలో అతడు ప్రవేశపెట్టింది మరియు శాశ్వత కీర్తిని తెచ్చిపెట్టింది భూమి శిస్తు విధానం. ప్రభుత్వ ఆదాయ వనరులలో ప్రధానమైనది భూమి శిస్తు. షేర్షా రాజ్యంలోని సాగు కింద ఉన్నటువంటి భూమిని అంతటిని కూడా సర్వే చేయించి భూసారాన్ని బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలుగా విభజించాడు. విభజించి పండినటువంటి పంటలో 1/3 వంతు
శిస్తును నిర్ణయించి వసూలు చేశారు. ఈ శిస్తును కూడా ధన రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ చెల్లించవచ్చు అని సూచించాడు. ఇది రైతులకు మేలు కలిగించింది. భూమి శిస్తును నిర్ణయించేటప్పుడు మాత్రం ఉదారంగా ఉండాలి, కానీ శిస్తు వసూలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలని షేర్షా అధికారులను ఆజ్ఞాపించడం జరిగింది. భూమి శిస్తు వసూళ్లలో మధ్యవర్తులకు స్థానం లేదు. రైతులు శిస్తును ప్రభుత్వ అధికారులకే నేరుగా చెల్లించారు. దీనివల్ల అటు రైతులకు ఇటు ప్రభుత్వానికి మేలు చేసింది. షేర్షా అధికారంలోకి వచ్చిన తర్వాత జమీందారీ పద్ధతిని రద్దు చేసి రైతువారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. తొలి బ్రిటిష్ పాలకులు కూడా షేర్షా రెవెన్యూ విధానాన్ని చాలా వరకు అమలు చేశారంటే అతని యొక్క ఘనత మనకు అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలోనే షేర్షా రైతులకు పట్టాలిచ్చేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. దాన్ని ఏమంటారు అంటే కబూలియత్ అని పిలుస్తారు. కబూలియత్ అంటే ఏంటి అంటే తాము సక్రమంగా పన్నులు చెల్లిస్తామని అధికారులకు రైతులు ఇచ్చినటువంటి వాగ్దాన పత్రాలే కబూలియత్ అంటారు. కబూలియత్ మీన్స్ తాము సక్రమంగా పన్నులు చెల్లిస్తామని అధికారులకు రైతులు ఇచ్చినటువంటి వాగ్దాన పత్రాలే కబూలియత్. ఇది రైతులకు తమ భూమి విస్తీర్ణం, భూమిపై తమ హక్కును తెలియజేస్తుంది. ఇది ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షేర్షా. నెక్స్ట్ స్లైడ్, కరెన్సీ. షేర్షా also brought certain modification in the currency. His currency became a model to Mughals and East India Company. The silver rupee, which weighted 180 grains, containing 175 grains of pure silver, formed the basis of the modern Indian rupee. It was known as dam. He abolished mixed metallic coins. He also fixed the value of gold, silver and copper coins. షేర్షా తన పరిపాలనా కాలంలో ఒక నూతన కరెన్సీని ప్రవేశపెట్టాడు. ఈ కరెన్సీ అటు మొఘలులకు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులకు ఉపయోగపడింది. అదే ఏంటి కాయిన్ అంటే డామ్ అనే నాణ్యాన్ని షేర్షా ప్రవేశపెట్టడం జరిగింది. డామ్ అనేది వెండి నాణ్యం. ఈ డామ్ అనేటటువంటి వెండి నాణ్యం బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో 1857 వరకు కొనసాగిందంటే మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ రోడ్స్ అండ్ సరాయిస్. షేర్షా తన పరిపాలనా కాలంలో ప్రజల సౌకర్యార్థం అనేకమైనటువంటి సంస్కరణలను ప్రవేశపెట్టాడు. మొదటగా కాయిన్స్, తర్వాత షేర్షా ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల్లో ప్రజా సంక్షేమం కోసం చేపట్టినటువంటి సంస్కరణలు. మరి ఏం చేశాడు? ప్రజా సంస్కరణలో భాగంగా షేర్షా రోడ్స్ అండ్ ట్యాంక్స్ అంటే అనేకమైనటువంటి రోడ్లను త్రవ్వించాడు, మరియు చెరువులను త్రవ్వించాడు. అంతేకాకుండా
ముఖ్యంగా షేర్షా తన పరిపాలనా కాలంలో బెంగాల్ నుంచి పంజాబ్, లాహోర్, ఢిల్లీ మీదుగా ఆగ్రా వరకు ఒక రోడ్డును ఏర్పాటు చేశాడు. రెండవది ఆగ్రా టు జోధ్పూర్, మూడవది లాహోర్ టు ముల్తాన్. ఈ రోడ్స్తో పాటు ప్రజల సౌకర్యార్థం సరాయిలను ఏర్పాటు చేశాడు. సరాయిలు అనగా ఏంటివి అంటే విశ్రాంతి తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి గృహాలుగా మనం చెప్పుకోవచ్చు. షేర్షా వాజ్ ఆల్సో ఏ గ్రేట్ సుల్తాన్ who has taken care of common people. He built many new roads and sarais. The important roads laid during his period were road connecting Bengal with Punjab, Lahore, Delhi, Agra. Second one, road between Agra and Jodhpur. Third one, road between Lahore and Multan. He also built more than 1,000 sarais. Sarais means rest houses, one either side of the roads. Shade and fruits plants were grown, water facility was arranged. Okay, next point, judicial administration, న్యాయ వ్యవహారాలు. Abbas Khan, a contemporary historian, described the solid police arrangements made by Sher Shah. He further started the people of all ages can carry their ornaments on their head and body without fear of thief or robber. At village level, local head was in charge of police duties. అంటే శీర్ష చక్కటి న్యాయ పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేశాడు. షేర్షా ప్రధాన న్యాయాధికారి కాజీ, న్యాయ వ్యవహారాలలో సలహాలు అందించేవారు సర్కార్లో మున్సిఫ్, గ్రామాలలో గ్రామ పంచాయతీలు న్యాయ వ్యవహారాలు చూసేవి. కాజీ కింది స్థాయి నుంచి వచ్చిన అప్పీళ్లను స్వీకరించేవాడు. తనకు నేరుగా వచ్చిన తగాదాలను తానే విచారించి తీర్పు చెప్పేవాడు. షేర్షా నిష్పక్షపాతంగా తీర్పులను ఇచ్చేవాడు. నేరస్తులు ఎలాంటి వారైనా కఠినంగా శిక్షించేవాడు. బంధుప్రీతి, అశ్రిత పక్షపాతి, అవకాశం ఇచ్చేవాడు కాదు. ముఖ్యంగా పేద ప్రజలకు, బలహీనులకు న్యాయం చేయాలనేటటువంటి కాంక్ష షేర్షాకు బలంగా ఉండేది. అందువలనే షేర్షా ప్రజల అభిమానాన్ని పొందడం జరిగింది. న్యాయపాలనలో హిందూ, ముస్లిం న్యాయ వ్యవహారాలను వారి వారి మత సంప్రదాయాలను అనుసరించి నిర్వహించేవాడు. శిక్షలు కఠినంగా ఉండేవి. అంగవిచ్ఛేదన, కారాగారవాసం, కొరడా దెబ్బలు వంటి శిక్షలు ఉండేవి. షేర్షా ఇలాంటి నిష్పక్షపాతమైన నిబద్ధతతో కూడిన న్యాయపాలన చేసినందువల్ల అతని సామ్రాజ్యంలో అశాంతి కానీ, అల్లర్లు కానీ, అవినీతి కానీ పెద్దగా కనిపించవని చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. ఒక సందర్భంలో ఈయన కాలం నాటి అబ్బాస్ షెర్వానీ అనేటటువంటి అతడు ఒక ముదుసలి బంగారు గంపను నెత్తి మీద పెట్టుకొని అడవిలో పయనించిన కానీ కూడా ఎవరు కూడా దొంగలు దోచుకునేవారు కాదు అని అతడు పేర్కొనడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్. షేర్షా పరిపాలనా కాలంలో ఎలాంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ జరిగేవి కావు అని అబ్బాస్ ఖాన్ షెర్వానీ అనేటటువంటి వ్యక్తి పేర్కొనడం జరిగింది.
నెక్స్ట్ పాయింట్ షేర్షా బిల్డింగ్స్. షేర్షా built by Purana Killa at Delhi. The best building of Sher Shah time was his own mausoleum at Sasaram in Bihar. షేర్ షా నిర్మించినటువంటి కట్టడాలలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది అతని సమాధి. తన సమాధిని తానే నిర్మించుకోవడం జరిగింది. ఇది బీహార్లోని ససారాంలో నెలకొని ఉన్నది. దీంతో పాటు అతను నిర్మించినటువంటిది మరొక కట్టడం ఢిల్లీలోని పురాణా కిల్లా. షేర్షా తన పరిపాలనా కాలంలో పురాణా కిల్లా అనేటటువంటి కట్టడాన్ని ఢిల్లీలో నిర్మించాడు. అలాగే వాయువ్య ప్రాంత రక్షణ కోసం జీలాం నది ఒడ్డున షేర్షా రోహటాస్గర్ అనేటటువంటి కోటను కూడా నిర్మించడం జరిగింది. ఇవి మొత్తం కూడా ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్ప పద్ధతిలో నెలకొని ఉన్నాయి. ఈ అద్భుత కట్టడాలన్నీ కూడా అత్యంత సుందరంగా నిర్మించడం జరిగింది షేర్షా. ముఖ్యంగా షేర్షా నిర్మించినటువంటి అతని సమాధి ససారాంలోని అతని సమాధి చక్కటి ఇండో ఇస్లామిక్ శిల్పకళా నైపుణ్యానికి చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఈ భవనం హిందూ మహమ్మదీయ వాస్తు శిల్పకళా రీతికి చక్కటి